హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్కిల్ తెలుగు. నా పేరు మహేష్. ఈ వీడియోలో మనము జావాలో మల్టీ డైమెన్షనల్ అరేస్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో ప్రీవియస్ వీడియోలో అయితే నేను అరేస్ గురించి చేశాను కదా, దాంట్లో జస్ట్ శాంపిల్ ఒక మల్టీ డైమెన్షనల్ అరేస్ చెప్పాను కానీ సో క్లియర్గా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దాన్ని సపరేట్గా వీడియో చేద్దామని చెప్పి అయితే వీడియో చేస్తున్నాను. సో మనకు జావాలో యాక్చువల్గా అరే ఏంటంటే మనకు కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఒక డేటాలో స్టోర్ చేయడం అనమాట. సో ఇప్పుడు ఈ మల్టీ డైమెన్షనల్ అరే ఎట్లా వర్క్ అవుతుంది, వీటిని ఎట్లా ఇనిషియలైజ్ చేయాలనేది మీకు క్లియర్గా అయితే ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ మల్టీ డైమెన్షనల్ అరే అంటే ఏం లేదండి, సింపుల్గా అరేస్ ఆఫ్ అరేస్ అనమాట. సో మల్టిపుల్ అరేస్ని ఒక పెద్ద అరేలోకి పెట్టడాన్ని దీన్ని మల్టీ డైమెన్షనల్ అరే అంటాము. సో జనరల్గా మనం ఏం చేస్తామంటే వాల్యూస్ని అరేలాగా కన్వర్ట్ చేస్తాము. ఇక్కడ అరేస్ని ఇంకో పెద్ద అరేలాగా కన్వర్ట్ చేస్తామంటే ఈ మల్టీ డైమెన్షనల్ అరేలో. సో ఈ మల్టీ డైమెన్షనల్ అరేని మనకు ఎక్కడెక్కడ మెయిన్గా వాడతామంటే, సో మనం ఏదైనా ఒక ట్యాబ్లెట్ డేటాని రిప్రజెంట్ చేయాల్సినప్పుడు మనం ఈ మల్టీ డైమెన్షనల్ అరే వాడతాము. సో మనకు ఒక ఎక్సెల్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనము స్టూడెంట్స్ ఉన్నాయి, స్టూడెంట్స్ 1, స్టూడెంట్ 2, స్టూడెంట్ 3, అదేవిధంగా వాళ్ళ మార్క్స్. సో కాలమ్స్, రోస్ ఇట్లా 2D అరే మనం పెట్టుకుంటాం కదా. 2 డైమెన్షన్లో మనము ఆ టేబుల్స్, కాలమ్స్, రోస్ని టేబుల్లో పెట్టుకుంటాం కదా. సో దీనికోసం అయితే మనము జావాలో మల్టీ డైమెన్షనల్ అరేస్ అయితే వాడతాము. సో మనకు ఈ మ్యాట్రిసెస్ ఉంటాయి కదా మ్యాథమెటిక్స్లో, సో వాటిని యూజ్ చేయాలన్నా కానీ మనం మల్టీ డైమెన్షనల్ అరేసే యూజ్ చేయాలి. ఇంకోటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే లాట్ ఆఫ్ టైం అయితే సేవ్ అవుతుంది అనమాట. సో సింగిల్ అరేని రిప్రజెంట్ చేసే బదులు మనం మల్టీ డైమెన్షనల్ అరేలో ఎక్కువ డేటాను అయితే మనము స్టోర్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ బెనిఫిట్స్ అనమాట మల్టీ డైమెన్షనల్ అరే వల్ల. మీకు ఇప్పుడు ఒక డయాగ్రామ్ వేసి చూపిస్తాను, అసలు ఈ మల్టీ డైమెన్షనల్ అరేలో వాల్యూస్ ఎట్లా ఉంటాయి, వీటిని ఎట్లా యాక్సెస్ చేయాలనేది ఇప్పుడు మీకు క్లియర్గా ఒక డయాగ్రామ్ వేసి చూపిస్తాను చూడండి. సో నేను మార్క్స్ అని ఒక మల్టీ డైమెన్షనల్ అరే తీసుకుంటున్నా. సో దీని సైజ్ వచ్చి 3x3 అనమాట. సో 3 rows 3 columns. సో ఇప్పుడు 3 rows 3 columns అన్నాను కాబట్టి నేను ఎక్సెల్ మీకు ఎగ్జాంపుల్గా చెప్పాను కాబట్టి ఒక ఎక్సెల్ టేబుల్లా తీసుకుంటున్నా చూడండి. సో దీంట్లో నేను 3 rows 3 columnsని యాడ్ చేస్తున్నా. సో దీంట్లో మనకు మన అరే ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి కాబట్టి ఇది కాలమ్ 0 అవుతుంది, కాలమ్ 1, కాలమ్ 2, అదేవిధంగా రో 0, రో 1, రో 2 ఇట్లా ఇచ్చినప్పుడు నేను వాల్యూస్ దీని లోపల వాల్యూస్ ఇస్తాను. ఏమేమి వాల్యూస్ ఇస్తాను? సో వాల్యూస్ చూసినట్టయితే 1, 2, 3, 4, ఓకే 10 ఇద్దాం, మరి ఎట్లా అంటే బాగుండదు కానీ 50, 60, 70, 80, 90 అని ఇస్తున్నా. సో ఇప్పుడు నేను వాల్యూస్ గెట్ చేయాలంటే ఎట్లా గెట్ చేయాలి? ఇప్పుడు నాకు సపోజ్ 10 కావాలనుకోండి. సో 10 కావాలంటే నేను ఎట్లా గెట్ చేస్తాను? సో రో, కాలం. సో ఫస్ట్ రో చూస్తామన్నమాట. సో మార్క్స్ ఆఫ్, సో ఇక్కడ మార్క్స్ ఆఫ్ ఫస్ట్ రో ఎంత ఉంది? 0 ఉంది. ఈ వాల్యూ ఎక్కడుంది? 0, 0. ఇక్కడ చూడండి 0, 0. సో మార్క్స్ ఆఫ్ 0, 0 అన్నప్పుడు మనకు వచ్చే వాల్యూ 10 అవుతుంది అనమాట. సో అదే నేను సపోజ్ ఇక్కడ 80 గెట్ చేయాలనుకోండి. సో 80 గెట్ చేయాలంటే ఏం చేస్తాను? రో చూసుకుంటా ఫస్ట్. సో రో నెంబర్ ఎంత? ఇక్కడ 2 అనమాట. సో 2. సో అదేవిధంగా కాలం నెంబర్ ఏముంది 80కి? 1. సో 2, 1. ఇట్లా నేను కాల్ చేసినప్పుడు నాకు 80 వాల్యూ అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా నేను మల్టీ డైమెన్షనల్ అరేస్ని యూజ్ చేసుకొని స్పెసిఫిక్గా వాల్యూస్ని అయితే మనం తెచ్చుకోవచ్చు అనమాట. సో దీన్ని ప్రోగ్రామెటికల్గా మీకు ఎట్లా చేయాలో చూపిస్తాను. సో ఇది ఒక మ్యాట్రిక్స్ ఫార్మేట్లో ఉంది చూసారా. సో రోస్ అదేవిధంగా కాలమ్స్ ఏమేమైతే ఉన్నాయో ఇవన్నీ మీకు ఒక మ్యాట్రిక్స్ ఫార్మేట్ ఫామ్ అయింది. సో ఈ విధంగా మనము ఈవెన్ ఎక్సెల్లో కూడా ఈ విధంగా మనకు క్యాలిక్యులేషన్స్ అయితే చేస్తాం అనమాట. సో మనకు అరేస్ని మల్టిపుల్ వేస్లో మనం డిఫైన్ చేయొచ్చు. సో నేను ఫస్ట్ ప్రాక్టికల్ వేలో ఫస్ట్ ఇనిషియలైజేషన్, తర్వాత వాల్యూ అసైనింగ్ అయితే చేసుకుంటూ పోతా. సో దీని సింప్లెస్ట్ ఫామ్ ఏంటని నెక్స్ట్ మీకు చెప్తాను. సో ఫస్ట్ అయితే నేను మల్టీ డైమెన్షనల్ అరే ఒక ఇంటిజర్ టైప్ ఆఫ్ అరేని అయితే తీసుకుంటున్నాను అనమాట. అరే ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ 3. ఇది అరే డిక్లరేషన్ అనమాట. సో ఇది ఏం చేస్తుంది? 3 rows అదేవిధంగా 3 columns ఉన్న అరేనైతే డిఫైన్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా నేను నెక్స్ట్ అరేలోకి వాల్యూస్ అయితే పంపిస్తాను. సో అరే ఆఫ్ ఫస్ట్ 0, 1 ఈక్వల్ టు ఒక 10 ఇస్తున్నా. సో ఇదే విధంగా నేను అన్నీ చేసుకుంటూ వెళ్తాను. సో ఈ విధంగా నేను డిఫైన్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే 0th రోలో ఉన్న ఫస్ట్ కాలంలో, ఇక్కడ 0 కాలం, సో 0th రోలో ఉన్న 0th కాలము, సో 0th రోలో ఉన్న ఫస్ట్ కాలము, 0th రోలో ఉన్న సెకండ్ కాలంని కాల్ చేస్తాము. సో ఈ విధంగా మనము అరేని వాల్యూస్ అసైన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. సో ఇది ప్రాక్టికల్ వే. సో నేను ఇప్పుడు దీనికి సింప్లెస్ట్ వే చూపిస్తాను చూడండి. సో సింప్లెస్ట్ వే మనం ఎట్లా రాస్తాము? సపోజ్ సేమ్ దాన్ని ఎట్లా రాస్తాను చూడండి. అరే 1 అని తీసుకుంటున్నా, సేమ్ అంటే మళ్ళీ ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు దీనికి ఇంటిజరు
మల్టీ డైమెన్షనల్ అరే కాబట్టి 2 అరేస్ తీసుకుంటున్నాను. సో దీన్ని ఎట్లా రాసుకుంటానంటే, సో ఫస్ట్ ఒక మెయిన్ అరే తీసుకొని దాని లోపల స్మాల్ అరేస్ ఏమేమి ఉన్నాయి మనకు 10, 20, 30 ఏంటి ఈ అరే అనమాట ఫస్ట్ అరే. సో అదేవిధంగా సెకండ్ అరే తీసుకుంటున్నాం, మళ్ళీ కామా పెట్టి. సో మళ్ళీ సెకండ్ అరే 20, 30, 40. సో అదేవిధంగా నేను థర్డ్ అరే 50, ఇక్కడ 40, 50, 60, అదేవిధంగా 70, 80, 90. సో ఈ విధంగా అయితే నేను అరేస్ని డిఫైన్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. సో ఇది ఈజియెస్ట్ వే అనమాట. సో ఇది మనకు ప్రాక్టికల్గా అర్థమయ్యడానికి నేను ఇట్లా రాశాను. సో మీరు ఎట్లా రాసినా అరే క్రియేట్ అవుతుంది, లేకుంటే ఇట్లా ఈజీగా సింగిల్ లైన్లో మీరు అరేని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే 3 అరేస్ని ఒక పెద్ద అరేగా మార్చాను అనమాట. సో ఈ మల్టీ డైమెన్షనల్ అరేలో ఇదే జరుగుతుంది. సో ఇక్కడ వాల్యూస్ బదులు నేను లోపల ఎలిమెంట్స్ లాగా అరేస్నే పాస్ చేస్తున్నా. సో ఇది మల్టీ డైమెన్షనల్ అరే. ఇక్కడ మీకు అర్థం అవడానికి క్లియర్గా ఇస్తున్నాను చూడండి. సో ఫస్ట్ 0, 1, 2. సో ఎలిమెంట్స్ ఇక్కడ ఇట్లా ఇచ్చాను. సో ఇక్కడ ఫస్ట్ది ఏమవుతుంది, ఇది 0, 1, 2 ఇట్లా అవుతుంది అనమాట. సో నేను ఇప్పుడు 20ని గెట్ చేయాలనుకోండి, నేను ఎట్లా గెట్ చేస్తాను, system.out.println అని ఇచ్చేసి నాకు ఇప్పుడు ఈ 20 వాల్యూ నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో నేను అప్పుడు ఎట్లా ప్రింట్ చేస్తానంటే, సో ఈ రో యొక్క పొజిషన్ ఏంటి, ఇది 0, ఈ రో వచ్చి మనకు ఫస్ట్ రో, ఇది సెకండ్ రో అనమాట. సో 0th రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంటు. సో దాన్ని ఎట్లా గెట్ చేస్తామంటే array1 ఆఫ్ 0th రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ కావాలి అని అడిగామంటే, సో 0th రో అంటే ఫస్ట్ ఇది. సో దాంట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంటు 20 అనమాట. సో ఈ విధంగా మనము గెట్ చేయొచ్చు. సో దీన్ని ఒకసారి ప్రింట్ చేస్తా చూడండి, మీకు చూసారా ఇక్కడ 20 ప్రింట్ అయిపోయింది. సో ఈ విధంగా మనము మల్టీ డైమెన్షనల్ అరేని యూజ్ చేసుకొని వాల్యూస్ని అయితే తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఓకే అన్న ఇప్పుడు మల్టీ డైమెన్షనల్ అరే డిఫైన్ చేసాము, వాల్యూస్ని అసైన్ చేసాము, బాగానే ఉంది. సో నేను 1 by 1 తెచ్చుకోవాలన్నా అంటే, లేదండి మనము ఫర్ లూప్ని యూజ్ చేసి మనం మల్టీ డైమెన్షనల్ మనం ఇంతకుముందు లూప్ చేసి మనం అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని గెట్ చేసాం కదా. సో ఈ ఫర్ లూప్ యూజ్ చేసి కూడా సింపుల్గా మనము ఈ మల్టీ డైమెన్షనల్ అరేస్ కూడా మనము వాల్యూస్ని అయితే గెట్ చేయొచ్చు. సో ఇంతకుముందు సింగిల్ డైమెన్షనల్ అరేలో ఏం చేసాము, ఓన్లీ 1 ఫర్ లూప్ వాడాము. ఎందుకంటే అది సింగిల్ డైమెన్షనల్ అరే కాబట్టి ఒక ఫర్ లూప్ సరిపోతుంది. ఇక్కడ అరే లోపల అరేస్ ఉన్నాయి కాబట్టి, సో అరేస్ కాబట్టి సో మెయిన్ అరేకి ఒక ఫర్ లూప్ ఉంటుంది, లోపల ఉన్న సబ్ అరేస్కి మళ్ళీ ఇంకొక ఫర్ లూప్ రాయాల్సి ఉంటుంది అనమాట. సో 2 ఫర్ లూప్ని యూజ్ చేసి మనము మల్టీ డైమెన్షనల్ అరేని అయితే యాక్సెస్ చేయొచ్చు. సో ఇది ఎట్లా అనేది ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి. సో నేనైతే ఇది రిమూవ్ చేస్తున్నా, మనం ఆల్రెడీ సింపులెస్ట్ వేలో డిఫైన్ చేసుకున్నాం కాబట్టి సో 2 ఒకే అవుట్పుట్ని అయితే ఇస్తాయి. సో దానివల్ల నేను ఫస్ట్ అయితే రిమూవ్ చేసి దీన్ని అయితే ఉంచుకున్నాను. సో array1 అని చెప్పి. సో ఇప్పుడు నేను ఫర్ లూప్ని యూజ్ చేసి ఎట్లా రాయాలో చూపిస్తాను. సో ఫస్ట్ ఫర్ తీసుకుంటున్నా, ఫర్ ఇంట్ I = 0 నుంచి స్టార్ట్ అవుతుంది ఇండెక్స్. సో I <= array1 డాట్ లెంగ్త్, లాస్ట్లో I++. ఇట్లా ఇచ్చేసి నేనేం చేస్తానంటే, సో ఇక్కడ నేను ఒక ఫర్ లూప్ రాశాను. ఇక్కడ ఏం చేస్తున్నాము, I0 అని ఒక వాల్యూ తీసుకున్నాము. సో ఈ I అనేది అరే యొక్క లెంగ్త్ కంటే తక్కువ ఉన్నంత వరకు ఇది ఇంక్రిమెంట్ చేస్తూ లూప్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు నేను ఇంకొక ఫర్ లూప్ లోపల తీసుకుంటాను. సో ఇదేం చేస్తుంది, ఫస్ట్ది రోస్కి అనమాట. ఈ ఫర్ లూప్ అనేది రోస్ కోసం తీసుకున్నాము. సో ఇప్పుడు కాలమ్స్ కోసం ఇంకొక లూప్ తీసుకోవాలి మనం. సో ఈ ఫర్ లూప్ ఏం చేస్తుంది, వీటిని లూప్ చేస్తుంది 1, 2, 3. సో దీని యొక్క లెంగ్త్ ఎంత మనకు array1 డాట్ లెంగ్త్ ఏమవుతుంది 3 అవుతుంది అనమాట. ఇక్కడ 3 ఉంటుంది మనకు, ఎందుకంటే 1 రోస్ కదా ఇవి, 2, 3 ఇవి రోస్. సో ఇప్పుడు మనం ఇంకొక అరే ఎందుకు తీసుకుంటున్నాం అంటే కాలమ్స్, అంటే 10, 40, 70 ఉన్నాయి కదా. ఇది ఫస్ట్ కాలము, ఇది సెకండ్ కాలము, ఇది థర్డ్ కాలము. ఓకే, సో దీనికోసంగా నేను ఇంకొక లూప్ని అయితే తీసుకుంటున్నా. సో ఈ లూప్లో నేను ఎట్టిస్తానంటే, ఫర్ ఇంతకుముందు నేను ఆల్రెడీ I తీసేసుకున్నాను కాబట్టి ఈసారి J తీసుకుంటున్నా, J = 0. సో J <= array1 ఆఫ్ I. సో array1లో ఉన్న I అంటే ఏంటి, రోస్ అనమాట. ఓకే, డాట్ లెంగ్త్, తర్వాత J++. ఇంకొక లూప్ని అయితే తీసుకున్నా. ఈ లూప్ దేన్ని డినోట్ చేస్తుంది అంటే కాలమ్స్.
ఇక్కడ నేను system.out.printlnలో ఏమిస్తానంటే array1 ఆఫ్ రోస్ కాలమ్స్ ఇచ్చేసి ప్లస్ మనకు ఒక మ్యాట్రిక్స్ ఫామ్లో ప్రింట్ అవ్వడానికి నేను మధ్యలో స్పేస్ అయితే ఇచ్చాను అనమాట. ఇప్పుడు ఒకసారి దీన్ని డీబగ్ చేస్తాను చూడండి మొత్తము ఎట్లా వర్క్ అవుద్ది అంటే అనేది. ఇప్పుడు నేను ప్లే చేసినప్పుడు ఐలో ఇనిషియల్గా 0 ఉంది. సో 0 లెస్ దాన్ అరే లెంగ్త్ ఎంత 3 1 2 3 రోస్ ఉన్నాయి కాబట్టి అరే యొక్క లెంగ్త్ 3 అనమాట. ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో ఇది ట్రూ అయింది. ట్రూ అయినప్పుడు ఏమవుతుంది, లోపలికి వచ్చి జే లూప్లోకి వస్తుంది అనమాట. సో ఈ జే లూప్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఐలో ఎంత ఉంది, 0 ఉంది. సో జేలో ఎంత ఉంటుంది, జేలో కూడా 0 ఉంటుంది. సో 0 ఉన్నప్పుడు ఇప్పుడు array1 ఆఫ్ ఐలో ఎంత ఉంది, 0, జేలో 0. సో ఇక్కడ చూడండి మీకు క్లియర్గా ఐలో 0 ఉంది, జేలో 0 ఉంది కాబట్టి మీకు 0లో ఉన్న 0th అంటే ఫస్ట్ రోలో 0th రోలో ఉన్న 0th కాలం అంటే 10 ప్రింట్ అవుతుంది అనమాట. ప్రింట్ అయ్యి ఒక స్పేస్ కూడా ప్రింట్ అవుతుంది నెక్స్ట్. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ నేను ప్లే చేసినప్పుడు ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ పైకి వెళ్ళింది. ఇప్పుడు J1 అవుతుంది, ఐ ఏముంటుంది 0నే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది ఫాల్స్ అయ్యే వరకు, సెకండ్ లూప్ ఫాల్స్ అయ్యే వరకు లూప్ అనేది ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. ఐ వరకు వెళ్ళదు, మళ్ళీ మెయిన్ లూప్కి వెళ్ళదు అనమాట. ఈ లోపల ఆ సబ్ లూప్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో మళ్ళీ మెయిన్ లూప్కి వెళ్ళి మళ్ళీ లోపలికి వస్తుంది అనమాట. ఇది మొత్తము ఎగ్జిక్యూట్ అయ్యే వరకు ఈ ఫర్ లూప్ కంటిన్యూస్గా ఇక్కడ లూప్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు జేలోకి 1 ఉంది, సో ఐలో 0 1. సో 0 1 అంటే ఏంటి, 0th రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఏది 20. సో 20 ప్రింట్ అవుద్ది అనమాట. ప్రింట్ అయ్యి ఒక స్పేస్ ప్రింట్ అవుద్ది. సో నేను మళ్ళీ ప్లే చేసినప్పుడు మళ్ళీ ఏమైంది, ఇప్పుడు J2 అయింది. 2 ఐలో స్టిల్ 0నే ఉంది. సో 0th రోలో ఉన్న సెకండ్ ఎలిమెంట్ 0 1 2 సెకండ్ ఎలిమెంట్ ఏంటి 30. సో 30 ప్రింట్ అవుద్ది అనమాట. ప్రింట్ అయ్యి ఒక స్పేస్ ప్రింట్ అవుద్ది. సో ఇప్పుడు ఏమవుతుంది, జే ఈసారి 3 అవుతుంది. సో 3 లెస్ దాన్ 3 కండిషన్ ఫాల్స్ కాబట్టి మళ్ళీ మెయిన్ లూప్కి వెళ్ళిపోయింది. ఈ కంట్రోల్ అనేది ఇక్కడ నుంచి మళ్ళీ మెయిన్ లూప్కి వెళ్ళిపోయి ఇప్పుడు ఐ ఏమవుతుంది, ఐ ఇంక్రిమెంట్ అవుద్ది. ఎందుకంటే లూప్ మళ్ళీ కండిషన్ ఎక్కడికి వచ్చింది కాబట్టి ఐ ప్లస్ ప్లస్ అవుద్ది అనమాట. ఇంక్రిమెంట్ ఐ ఏమవుతుంది, ఐ 1 అయింది. ఇక్కడ ఐ 1 అయింది కాబట్టి ఓకే, కండిషన్ 1 లెస్ దాన్ 3 కండిషన్ ట్రూ అయింది, మళ్ళీ లోపలికి వస్తుంది. సో లోపలికి వచ్చినప్పుడు మళ్ళీ ఇనిషియలైజ్ అవుద్ది, జేలో 0 వస్తుంది. మళ్ళీ ఐలో ఎంత ఉంది 1 ఉంది. సో ఇప్పుడు ఏముంది, మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఈ లూప్ రన్ అవుతుంది కాబట్టి జేలోకి 0నే ఉంటుంది, ఐలోకి 1 వస్తుంది అనమాట. సో ఐలోకి 1 వచ్చినప్పుడు ఏమవుతుంది, I1 J0. సో array1 ఆఫ్ 1 0. సో 1 0 అంటే ఏమవుతుంది, ఫస్ట్ 1 అంటే ఏంటి, ఈ ఇండెక్స్ 0 1 2 కదా. సో ఇక్కడికి వస్తుంది అనమాట. అంటే సెకండ్ రో యాక్చువల్గా ఇక్కడ 2 - 1 కదా, మనకు ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది 0th రో, ఫస్ట్ రో, సెకండ్ రో. సో మనకు ఫస్ట్ రోకి వస్తుంది అనమాట కంట్రోల్ అనేది. సో ఫస్ట్ రోలో ఉన్న జేలో ఎంత ఉంది 0. సో ఫస్ట్ రోలో ఉన్న 0th కాలం ఏంటి 40. సో 40 ప్రింట్ అవుద్ది, మళ్ళీ స్పేస్ వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, J1 అవుతుంది. సో I1 J1. సో ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ కాలం. సో అప్పుడు ఏమవుతుంది 50 స్టోర్ అవుద్ది. సో మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఫస్ట్ అంటున్నానంటే ఇది అనుకోవద్దు, ఎందుకంటే మన ఇండెక్స్ ప్రకారం ఫస్ట్ అంటే 0th. ఓకే, మన అరే ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుద్ది కాబట్టి ఇది 0th రో అవుద్ది, ఇది ఫస్ట్ రో అవుద్ది, ఇది సెకండ్ రో అవుద్ది. నేను ఫస్ట్ అంటున్నానంటే ఇక్కడికి వెళ్ళిపోకండి మీరు. ఓకే, సో ఇది ఫస్ట్ అనమాట మనకు. సో మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ ఈసారి J2 అయింది, ఐలోకి స్టిల్ 1 ఉంది. సో 1 అంటే ఫస్ట్ ఇది ఈ రోలో ఉన్న 60 స్టోర్ అవుద్ది. సో ప్లే అవుద్ది. సో ఈ విధంగా మళ్ళీ I2 అవుతుంది. ఈ విధంగా మనకు ఫాల్స్ అయ్యే వరకు మొత్తం జరిగి మనకు అన్నీ ప్రింట్ అవుతాయి అన్నమాట. వాల్యూస్ అన్నీ ఇక్కడ ప్రింట్ అవడం అయితే జరుగుతుంది. సో ఏంటంటే వాల్యూస్ నేను స్పేస్ ఇచ్చాను, కానీ దీని కింద ఈ లూప్ తర్వాత కూడా ఒక న్యూ లైన్ పెట్టుకుంటే బెటర్, అప్పుడు మనకు మ్యాట్రిక్స్ ఫార్మేట్లో వస్తాయి. సో నేను ఇక్కడ ఏం ప్రింట్ చేయకుండా జస్ట్ ఒక system.out.println అని పెడతాను. దీనివల్ల ఏమవుతుందంటే ఎవ్రీ రో ప్రింట్ అవ్వగానే ఒక గ్యాప్ వస్తుంది అనమాట, ఒక లైన్ స్పేస్ వస్తుంది మనకు. సో ఇప్పుడు రన్ చేస్తున్నా చూడండి. ఓకే, మనం ఇక్కడ చేసిన తప్పు ఏంటంటే ప్రతిసారి ఇక్కడ ప్రింట్ ఎల్ఎన్ ఇస్తున్నాం. ప్రింట్ అని ఇచ్చామంటే ఆ లైన్లోనే ప్రింట్ అవుతుంది, న్యూ లైన్కి రాదనమాట. సో మనకు ఈ ఫార్మేట్ లాస్ట్ ఇది మనకు మ్యాట్రిక్స్ ఫార్మేట్లో ప్రింట్ అవ్వాలంటే ఇక్కడ ఖచ్చితంగా మనము ప్రింట్ ఇవ్వాలి. నెక్స్ట్ ఆ లూప్ అయిపోగానే మనము ఒక ప్రింట్ ఎల్ఎన్ ఇస్తున్నాం. ఒకసారి దీన్ని చూద్దాము. ఇప్పుడు చూడండి మనకు మ్యాట్రిక్స్ ఫార్మేట్లో ప్రింట్ అయింది ఇది. ఓకే, సో ఫస్ట్ 10 ప్రింట్ అవుద్ది, ఒక స్పేస్ వస్తుంది,
మళ్ళీ సేమ్ లైన్లోనే మనం ఎల్ అని ఇవ్వలేదు ఇక్కడ, జస్ట్ ప్రింట్ ఇచ్చాం కాబట్టి మళ్ళీ స్పేస్ 20 స్పేస్ 30. సో ఇది ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. కింద చూసుకుంటే 10 40 70 అనేది ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఫస్ట్ రో అంటే 0th ఎలిమెంటు, ఫస్ట్ ఎలిమెంటు, సెకండ్ ఎలిమెంటు అట్లా తీసుకోండి మీరు. ఓకే, నేను ఎప్పుడైతే ఫస్ట్ అంటున్నానో మీకు అరే భాషలో చెప్పాలంటే 0th ఎలిమెంట్ అనమాట అది. సో ఈ విధంగా మనము లూప్స్ని యూజ్ చేసి మనం మల్టిపుల్ లూప్స్ని యూజ్ చేసి మనము వాల్యూస్ని అయితే మల్టీ డైమెన్షనల్ అరేస్ నుంచి అయితే గెట్ చేయొచ్చు అనమాట. సో ఇది మీరు ఇష్టం వచ్చిన ఇంక మనం ప్లే చేయొచ్చు అనమాట దీన్ని. సో నేను నాకు మ్యాట్రిక్స్ ఫార్మాట్ కావాలి కాబట్టి నేను ఈ టైప్లో నేను ప్రింట్ ఇచ్చి అదేవిధంగా ఒక నెక్స్ట్ లైన్ ఇచ్చి ఈ విధంగా ఇచ్చాను. సో ఇది నెక్స్ట్ మీ ఇష్టం అనమాట, ఎట్లయినా ఇవ్వచ్చు. సో అది ఫ్రెండ్స్ ఈ మల్టీ డైమెన్షనల్ అరే గురించి. సో మనం మల్టిపుల్ లూప్స్ని యూజ్ చేసి అయితే ఈ విధంగా మనం మల్టీ డైమెన్షనల్ అరేస్ని గెట్ చేయొచ్చు. సో మీకు క్లియర్గానే అర్థమైందని అనుకుంటున్నాను. సో ఒకటి గుర్తుపెట్టుకుని, నేను ఎక్కడైతే ఫస్ట్ అరే ఫస్ట్ కాలం అంటున్నానో అది యాక్చువల్గా 0th అరే అనమాట, అరే లాంగ్వేజ్లో. సో మీరు దాన్ని మైండ్లో పెట్టుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఫస్ట్ అంటే మీకు ఇది 0th, ఫస్ట్, సెకండ్. సో నేను ఫస్ట్ అన్నప్పుడు నేను ఇది తీసుకుంటున్నాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఎప్పుడైతే మనము ఫస్ట్ అంటున్నామో అది 0th ఎలిమెంట్ యాక్చువల్గా. సో ఇదైతే మీకు క్లియర్గానే అర్థమైంది అనుకుంటున్నాను మల్టీ డైమెన్షనల్ అరే గురించి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకు నోటిఫికేషన్స్ అయితే ఎనేబుల్ చేసి పెట్టుకోండి, మీకు లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ లాగా వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్. బాయ్.